రేషన్ కార్డు లబ్ధిదారులలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు 7 ఎకరాల కంటే ఎక్కువ డ్రై ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ ఇనెలిజిబుల్ కిందకి వస్తారు. సంవత్సర ఆదాయం 1,50,000 ఇన్కమ్ సర్టిఫికేట్. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ కింద వస్తారు గ్రామీణ ప్రాంతాలలో. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసి వాళ్ళకున్న ల్యాండ్ డీటెయిల్స్ చూసిన తర్వాతనే సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక కుటుంబంలో ఒకరికి 4 ఎకరాలు ఒకరికి 4 ఎకరాలు ఉందనుకో, వాళ్ళు అర్హుల కుటుంబం వాళ్ళు కాదా రేషన్ కార్డుకి? ఇక సెపరేట్ ఫ్యామిలీ అయితే వాళ్ళకు 4 ఎకరాలు అర్హత కిందకే వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరికి ఉంటాయి? ఇద్దరికి ఉంటే అనర్హత. వాళ్ళ పిల్లలకు ఎవరికైనా ఉంటాయి మేడం? వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, భర్త, పిల్లలు అందరికీ కలిపి చూసిన తర్వాతనే ఆ క్రైటీరియా తీసుకుంటారు. నేను హౌస్ సైట్స్ ఇంతకుముందు సర్వే నెంబర్లుగా ఉండి హౌస్ సైట్స్గా మారిన భూములను అదందరినీ తొలగించడం జరిగింది. మళ్ళీ రియల్ ఎస్టేట్ భూములు ఫ్లాట్గా అమ్మి ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్గానే కొనసాగుతున్న అట్లాంటి భూములు, రాళ్ళు రప్పలు మైనింగ్ చేసే అట్లాంటి భూములను తొలగించాము. మళ్ళీ ఫిష్ పాండ్స్, చేపల చెరువులు, కోళ్ళ ఫారాలు, ఇటుక బట్టీలు వాటిని కూడా రైతు భరోసా నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అది ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు మేడం రైతు భరోసా? అట్లా లిమిట్ ఏం లేదు ప్రస్తుతం. అంటే వ్యవసాయం చేసిన ఎంత ల్యాండ్? వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తారు. ఓకే మేడం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి లబ్ధిదారులు 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉంది, కనీసం 20 రోజులు పనిచేసి ఉన్నారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరికి కూడా రిజిస్టర్ అయినటువంటి వ్యవసాయ భూమి పూర్తిగా ఉండదు, ఒక గుంట కూడా వ్యవసాయ భూమి ఉండదు. అలాంటి కుటుంబాలు అనేది మనకు ఆత్మీయ భరోసా పథకం కింద వర్తిస్తాయి. అదేవిధంగా ఇంద్రమీలకు సంబంధించి ఆ కుటుంబాలు దారిరేఖ దిగువ ఉండాలి. రెండవది, ఆ ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళకి పక్కా ఇల్లు ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో 4 వీలర్ ఉండకూడదు. అదేవిధంగా 5 ఎకరాల భూమి లోపల ఉండాలి. ఒకవేళ ఉమ్మడి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మనకి లబ్ధిదారులు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబంలో మాత్రం మొదటి ఫేజ్లో ఒకరు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నిన్న జరిగినటువంటి గ్రామ సభలో మనకి లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది.